నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ ప్రెజెంటర్, తెలంగాణ ఉద్యమకారిణి, రచయిత్రి అయిన స్వేచ్ఛ మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఆమె మృతి చెందిన దగ్గర నుంచి అంటే ఈ 2-3 రోజుల నుంచి రోజుకొక కథనం వెలుగులోకి వస్తుంది. ఆత్మహత్య లేదా ప్రేరేపిత ఆత్మహత్య అనే దగ్గర కొన్ని సంచలనాలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని పూర్తిగా మనం ఈరోజు తెలుసుకుందాం. జూన్ 27 రాత్రి ఈ ఘటన జరిగింది. జూన్ 27 రాత్రి 10 గంటల సమయంలో బయటి ప్రపంచానికి స్వేచ్ఛ మృతి విషయం తెలియడంతో అంటే జర్నలిస్టు సంఘాలన్నీ కానీ జర్నలిస్టులందరూ కానీ విపరీతమైన షాక్కు గురయ్యారు. ఎందుకు అంటే స్వేచ్ఛ నేపథ్యము, పీడిఎస్యు, వాళ్ళ నాన్న శంకర్ గారు, వాళ్ళ అమ్మ శ్రీదేవి పీడిఎస్యు నేపథ్యం ఉన్న వాళ్ళు. అంతేకాదు తను కూడా చాలా ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి. తనకు చాలా సామాజికంగా అవగాహన ఉంది, మహిళా సంఘాల్లో పనిచేసింది, ప్రజాస్వామ్య రచయిత్రి వేదిక లాంటి వాటిలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. జర్నలిస్ట్గా దాదాపు గత 20 ఏళ్లుగా తనేంటో తాను నిరూపించుకున్న వ్యక్తి, చాలా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి. ఎవరికైనా తనతో పరిచయం ఉన్న ఎవరైనా సరే ఈ విషయమే చెప్తారు. అందువల్లే అది చాలా సంచలనంగా మారింది. స్వేచ్ఛ ఏంటి, ఇలా చేయడం ఏంటి అని. అయితే ముందు ఇది ఆత్మహత్య అని బయటికి వచ్చింది. ఎందుకంటే స్వేచ్ఛ డోర్ పగలగొట్టి చూస్తే స్వేచ్ఛ హ్యాంగ్ చేసుకొని ఉందన్న విషయాలు బయటకు వచ్చాయి. మొదట చెప్పిన వెర్షన్లో బాడీ చూసిన వాళ్ళు వ్యక్తం చేసిన జర్నలిస్టులుగా వచ్చే అనుమానాలు ఏంటంటే మొహం ఎర్రగా అయిపోయి ఉండడము, నోట్లో నుంచి బ్లడ్ బయటికి రావడము, ఆత్మహత్య చేసుకుని ఉంటే కళ్ళు బయటికి వస్తాయి, జనరల్గా కళ్ళు నాలికనో బయటికి రావడము, సిక్రేషన్ అవుతుంది కింద, మోషన్ కానీ యూరిన్ అవి అవుతాయి, అవేమీ కాలేదు. ప్లస్ ఇంకోటి అమ్మాయి కాళ్ళు ఇట్లా ముడుచుకుని ఉన్నట్టుగా బెడ్ మీద పడుకొని ఉండడంతో పలువురు ఏంటంటే ఇది ఆత్మహత్య కాదు హత్య అనే దాని మీద ఇంకొంతమంది వాదిస్తున్నారు. అంటే వాళ్ళ బంధువులు కానివ్వండి, వాళ్ళ స్నేహితులు, రిలేటివ్స్, వీళ్ళందరూ ఈ మాట కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లోపల నుంచి గడి పెట్టుకొని ఉండడం, ఆ ఇంటికి వేరే దారి లేకపోవడం వల్ల ఇది ఆత్మహత్యనే, కాకపోతే ప్రేరేపిత ఆత్మహత్య అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది మనకి. దీని మొత్తంలో చూసుకున్నట్లయితే ఆ రోజు జరిగిన ఘటన తర్వాత వాళ్ళు ఉండేది జవహర్ నగర్లో పైన పెంట్ హౌస్లో. ఆ పెంట్ హౌస్ దగ్గరికి విషయం తెలియగానే పోలీసులు ఎవరిని వెళ్ళనివ్వలేదంట. అంటే ఎవరైనా వెళ్ళనివ్వరు నిజానికి, ఎందుకంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్ ఏవైనా చెరిగిపోతాయని చెప్పేసి. ఆ తర్వాత తీసుకెళ్లే విజువల్స్ కొన్ని బయటకు వచ్చాయి. అందులో కూడా తన మెడ ఒక వైపుకి ఇలా వంగిపోయి ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న టైంలో మెడ ఎందుకు వంగిపోయి ఉంటుంది అంటే మెడ విరిగిపోయినట్టుగా కొంత సైడ్కున్నట్టుగా మనకు ఆ విజువల్స్లో కనిపిస్తుంటుంది. దాని మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాకుండా ఈ సీన్ ఇంతవరకు అయిపోతే అంతే కాకుండా ఆ తర్వాత ఒక్కొక్క రోజు జరుగుతున్న ఘటనలు చాలా అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పుడు స్వేచ్ఛ మృతి చెందడానికి లేదా బలవన్మరణానికి పాల్పడడానికి కారణమైన వ్యక్తి పూర్ణచందర్ నాయక్ అనే అతనికి తనకి రాజకీయ అండ ఉందనేది వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి ఆరోపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పూర్ణచందర్ నాయక్ తర్వాత మీడియాకు వెలువరించిన లేఖలో కూడా కొంత అలాంటిది ఏదో ఉంది. అలాంటి విషయాలు కూడా మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఏం జరిగింది మనకు తెలిసిన విషయం ఏంటంటే స్వేచ్ఛ మృతి తర్వాత చాలా మీడియా సంస్థలు వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయాలు కానివ్వండి, ఆ పాప ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఒకటి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే పాప మైనర్ అమ్మాయిని మీడియా ముందు తీసుకొచ్చి బయట తీసుకోవడమే తప్పు అంటే అనేక పెద్ద సంస్థలు కూడా అమ్మాయి డైరెక్ట్ వేసేస్తున్నారు, బ్లర్ కూడా వేయకుండా. ఇది నిజంగా ఆ సంస్థల మీద కూడా పోక్సో కేసు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మేమైతే ఇప్పుడు అమ్మాయి విజువల్స్ మేము ప్రసారం చేయడం లేదు. కాకపోతే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే తల్లికి పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆ అమ్మాయి చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే తల్లితో తనను కలవనీకపోయేవాడు, తల్లి పక్కన కూర్చున్నా కూడా సహించకపోయేవాడు, తన మీద కూడా కొంత అబ్యూసింగ్గా వ్యవహరించాడు అనే విషయాన్ని ఆ అమ్మాయి స్వేచ్ఛ కూతురు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఇక అంతేకాదు తండ్రి శంకర్ అన్న చెప్పిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇతనితో ఉండడం తమ కూడా వద్దని చెప్పారు, కానీ తను అతనితో ఉంటానని చెప్పింది అని కూడా ఒకటి చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ అమ్మాయికి ఇది రిలేషన్ అది కాదు, ఫస్ట్ ఒక పెళ్ళి తర్వాత విడాకులు అయ్యాయి, రెండో పెళ్ళితో పాప, ఆ తర్వాత విడాకులు అయ్యాయి. ఇతను చాలా వెంటపడి తనను పెళ్లి చేసుకుంటాను నాకు అని నమ్మించాడు. దానివల్ల అమ్మాయి అతనితో రిలేషన్లోకి వెళ్ళిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే
ఇంకా స్నేహితులు వీళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే అతనికి పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు స్వేచ్ఛతో రిలేషన్లోకి వెళ్లే ముందే అతనికి పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. ఆ విషయం కూడా స్వేచ్ఛకు తెలుసు. కాకపోతే అతను ఏం చెప్పేవాడు అంటే నా భార్యతో నేను ఉండలేకపోతున్నాను, నేను ఆమెకి విడాకులు ఇస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ అమ్మాయి వెంటబడ్డాడు. దాదాపు 3 years వరకు వెంటబడ్డాడు అని దగ్గరి స్నేహితులు చెప్తున్నమాట. దీనివల్లే ఆ అమ్మాయి అతను చెప్పిన మాటలకు నమ్మి ఒప్పుకుంది అనేది ఇంకొక కథనం వినిపిస్తుంది. అయితే వెళ్ళిన తర్వాత గత 5 ఏళ్లుగా ఇప్పుడు పూర్ణచంద్రరావు స్వేచ్ఛలు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో పూర్ణచంద్రరావు తన పిల్లల్ని స్వేచ్ఛ దగ్గరికి తీసుకురావడము, స్వేచ్ఛ కూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం, ఇలాంటివి కూడా జరిగినాయి అనేది వాళ్ళ స్నేహితులకి చెప్తున్న విషయాలు. అయితే ఇంత నమ్మించిన పూర్ణచంద్రరావు పెళ్లి చేసుకుంటా అన్న తర్వాత గత 2 ఏళ్ల నుంచి స్వేచ్ఛ తనను పెళ్లి చేసుకోమనే ఒత్తిడి ఎక్కువ పెరిగింది. అయితే తండ్రి చెప్పిన మాట ఏంటంటే వాళ్ళిద్దరూ గత 2 ఏళ్ల క్రితమో ఏమో పెళ్లి కూడా చేసుకున్నారు, కాకపోతే అది అఫీషియల్గా బయటికి రాలేదు, కానీ ఎక్కడో మొత్తానికైతే పెళ్లి కూడా చేసుకున్నారు అని వాళ్ళ నాన్న చెబుతున్నాడు. ఈ విషయం తెలిసి పూర్ణచంద్రరావు వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి ఈమెను మా ఇంటి మనిషిగానే మేము తీసుకుంటాము, ఇబ్బంది పడొద్దు అని ఆ అమ్మాయికి చెప్పినట్టుగా కూడా వాళ్ళ నాన్న చెప్తున్న వెర్షన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత ఆయన హామీ ఇచ్చి వెళ్ళిన తర్వాత కూడా పూర్ణచంద్రరావు వైపు నుంచి కానీ ఆ కుటుంబం వైపు నుంచి కానీ ఈమెను వాళ్ళ కుటుంబంలో కలుపుకునే ప్రక్రియ ఏది ముందుకు జరగలేదు. దీంతో చాలా మానసికంగా ఒత్తిడికి గురైంది అనేది తల్లిదండ్రుల వర్షను, స్నేహితుల వర్షను. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఘటన జరగడానికి ముందు అంటే జూన్ 27న ఆమె చనిపోయే ఒక 2 రోజుల ముందే వాళ్ళు అరుణాచలం వెళ్ళొచ్చారు. పూర్ణచంద్రను స్వేచ్ఛ ఇద్దరు కలిసి అరుణాచలం వెళ్ళొచ్చారని తండ్రి కూతురు చెప్తున్నారు. అరుణాచలం వెళ్ళిన టైంలో కూడా అయితే స్వేచ్ఛ ఆ ఫొటోస్ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్టు మనకు ఆధారాలు కూడా ఉన్నాయి. దీంతోనే ఇంకా గొడవలు ఎక్కువయ్యాయని చెప్పేసి వాళ్ళ స్వేచ్ఛ స్నేహితులు చెప్తున్నమాట. దీనివల్ల ఏంటంటే తను అంతకుముందు ఏం చేసింది, స్వేచ్ఛ పూర్ణచందర్ అని తన పేరును కూడా మార్చుకుంది. దానివల్ల తనకి చాలా ప్రెషర్స్ వచ్చాయని పూర్ణచందర్ నుంచి ఇబ్బంది గుర్తు చేయడం, ఒత్తిడి చేయడం, అట్లా ఎందుకు చేసావు అని చెప్పేసి అవి కూడా జరిగాయని చెప్పేసి కొంత మనకి ఇన్నర్గా తెలుస్తున్న విషయాలు. ఈ క్రమంలో అయితే చనిపోయిన తర్వాత ఒకవేళ తన తప్పు లేకపోతే చనిపోయిన తర్వాత పూర్ణచందర్ ఆ స్పాట్లో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్కడ స్పాట్లో కాదు కదా చనిపోయిన, ఆ రోజు కాదు తెల్లారి ఆమె అంత్యక్రియలు జరిగి మొత్తం ఎక్కడక్కడ అయిపోయేదాకా కూడా పూర్ణచందర్ అనేవాడు ఎక్కడ సీన్లో మనకు కనిపించలేడు, పరారీలో ఉన్నాడు. మధ్యలో అరెస్ట్ అయ్యాడని చెప్పిన కథనాలు వచ్చినప్పటికీ కూడా అతను అరెస్ట్ అవ్వలేదు అప్పటి వరకు. ఇక స్వేచ్ఛని ఆ చనిపోయిన తర్వాత 27వ తారీఖు నాడు రాత్రి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి 28వ తారీఖు నాడు ఉదయం పోస్ట్ మార్టం తర్వాత 1 గంట వరకు తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు చాలా అదిగా జరిగాయి. అంటే ఎంతోమంది ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, రచయిత్రులు, కవులు, ఇలా అనేక వర్గాల నుంచి, అంటే ఆ అమ్మాయి చేసిన పని అంతమందితో అమ్మాయికి ఉన్న పరిచయం వల్ల చాలామంది తరలి వచ్చారు ఆ అమ్మాయిని చూడడానికి. అయితే ఈ క్రమంలో ఆ అమ్మాయి అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత జూన్ 28వ తారీఖు రాత్రి 11 గంటలకి పూర్ణచంద్రరావు తన అడ్వకేట్తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళే వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియోలో ఏం లేదు, ఊరికి పూర్ణచంద్రరావు పోలీస్ స్టేషన్కు వెళ్ళడం. ఆ తర్వాత పూర్ణచంద్ర ఏం చేశాడంటే ఒక లేఖ విడుదల చేశాడు. ఫస్ట్ లేఖ విడుదల చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. ఆ లేఖలో ఏం రాసుకొచ్చాడు అంటే స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంది, తల్లిదండ్రులు 6 నెలల పాపని వాళ్ళ అక్క దగ్గర వదిలేసి వెళ్తే వాళ్ళు ఈమెను పెంచారు, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు ఆమె, ఇలాంటివన్నీ నాకు చెప్పుకునేది. అంతేకాదు లాస్ట్కి తండ్రి అదే చనిపోయే ముందు రోజు తండ్రి నువ్వు 2 ఏళ్లకు ఒకరిని మారుస్తున్నావు అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి పూర్తి నెపాన్ని స్వేచ్ఛ తండ్రి మీదికి మలిచే అది చేసుకొచ్చాడు. అంతేకాదు నేను స్వేచ్ఛ కూతురు ఫంక్షన్ చేశాను, 5 లక్షల వరకు ఖర్చు పెట్టాను అని, అంటే డబ్బుల విషయాలు నేను ఆమెను ఆర్థికంగా ఆదుకున్నాను అనే విషయాలను హైలైట్ చేస్తూ తన తప్పు లేదు నేను బాగా చూసుకున్నాను అనే విషయాలను హైలైట్ చేస్తూ ఒక లేఖను విడుదల చేశాడు. లేఖ విడుదల చేసిన తర్వాత గంటల్లోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు పూర్ణచందర్. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన కథనాల్లో ఏంటంటే స్వేచ్ఛ తండ్రి శంకర్ అన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే పూర్ణచందర్ లేఖలో పేర్కొన్నాయని అవాస్తవాలని చెప్పుకొచ్చారు. కొన్ని విషయాలు అంటే తాము 6 నెలల వయసులోనే పాపని వాళ్ళను తమ బంధువుల దగ్గర వదిలి వెళ్ళడం నిజమే అని, దీనికి కారణం తాము అండర్ గ్రౌండ్ లో ఉండడము, ఉద్యమాల్లో ఉండడం వల్ల పాపను అలా వదిలేసి వెళ్లాల్సి వచ్చిందని, 10వ తరగతి తర్వాత పాపను తమ దగ్గర తీసుకొచ్చేసుకున్నామని ఆయన ఒప్పుకున్నారు. అంతేకాదు నేను ఎప్పుడు నా కూతుర్ని ఇలా 2 ఏళ్లకోసారి మారుస్తావన్న విషయాలు మాట్లాడినట్టుగా
ఆయన చేస్తున్న ఆరోపణ అవాస్తవం అని ఎప్పుడు నా కూతుర్ని ఎప్పుడూ నేను అలా అనలేదు, ఆమెకు అన్నీ తెలుసు, ఆమె ఇష్ట ప్రకారం బతకడానికే మేము స్వేచ్ఛనిచ్చామని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో స్వేచ్ఛ కూతురు మాట్లాడుతూ తల్లి చనిపోవడానికి కారణం పూర్ణచందరేనని, అతనే ఏదో అని ఉండడం వల్లే తల్లి చనిపోయిందని చెప్పేసి మరొకసారి చెప్పుకొచ్చింది ఇవన్నిటినీ. అయితే స్వేచ్ఛ చనిపోయిన రోజే తండ్రి శంకరన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందర్ నాయకే అని చెప్పేసి ఒక కేసు కూడా పెట్టారు. ఆ తర్వాత తాజాగా స్వేచ్ఛ కూతురి వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు పోక్సో కేసు కింద కూడా పూర్ణచందర్ నాయక్ మీద నమోదు చేశారు. ఇక స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే కేసుల్లో 69 BNS 108 BNS సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. పూర్ణచందర్ నాయక్ లేఖ విడుదల చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన ఆరోపణల మీద స్వేచ్ఛ తండ్రి శంకరన్న స్పందించారు. ఆయన స్పందిస్తూ ఆయన చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని, నేను అసలు తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసును మొత్తం నా మీదకి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. కాకపోతే తాము ఉద్యమాల్లో ఉన్నాము, అండర్ గ్రౌండ్లో ఉన్నాము కాబట్టి పాపను చూసుకోలేక 6 నెలల వయసులో వేరే వాళ్ళకి ఇచ్చింది వాస్తవమేనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పూర్ణచందర్ నాయక్ కావాలని తన కూతురు వెంటపడి తన సంబంధం పెట్టుకుని ఆ తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కూడా ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. స్వేచ్ఛ కూతురు చెబుతున్న వాదన ప్రకారం కూడా పూర్ణచందర్ నాయక్ తల్లిని ఏదో అనడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, తనతో కూడా మిస్బిహేవ్ చేస్తుండేవాడనే విషయాన్ని ఆమె మరొకసారి చెప్పుకొచ్చింది. దీని మీద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని కూతురు స్టేట్మెంట్ ప్రకారం పోక్సో కేసు పెట్టారు. ఆ తర్వాత 69 BNS 108 BNS కింద అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటి సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఇక తర్వాత కేసులో ఇలా జరుగుతున్న క్రమంలో ఇంకొక అప్డేట్ ఏంటంటే పూర్ణచందర్ నాయక్ లొంగిపోయిన మరుసటి రోజు పూర్ణచందర్ను పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి జ్యుడిషియల్ రిమాండ్కు 14 రోజుల పాటు ఇస్తూ తీర్పునిచ్చారు. ఆ తర్వాత పూర్ణచందర్ నాయక్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ మొత్తం క్రమంలో ఇవన్నీ మనకు తెలుస్తున్నప్పటికీ పూర్ణచందర్ నాయక్ రోజుకో రకంగా తనను కాపాడుకునే ప్రయత్నాలే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో మాట్లాడుతూ తనకి పొలిటికల్ అండదండలు ఉన్నాయని, బీఆర్ఎస్ సంతోష్ రావుకు తన విషయం పూర్తిగా తెలుసని, స్వేచ్ఛతో రిలేషన్లో ఉన్న విషయం కూడా సంతోష్ రావుకు తెలుసని చెప్పుకురావడం పెద్ద సంచలనంగా మారింది. ఆ వీడియోలు కూడా మనకు బయట కథనాల ద్వారా తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే స్వేచ్ఛ మరణించే ముందు ఒక వీడియో కాల్లో ఇద్దరు మాట్లాడుకున్నారని, ఆ వీడియో కాల్లో స్వేచ్ఛ తనను పెళ్లి చేసుకోవా ఏంటి అని అడిగిన క్రమంలో గట్టిగా నిలదీసిన క్రమం లాస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాల్ అని చెప్పేసి కూడా కథనాలు వస్తున్నాయి. ఆ క్రమంలో కూడా తనకు పొలిటికల్ అండదండలు ఉన్నాయి, నువ్వు నన్నేం చెయ్యలేవు, నేను చేసుకోను అని చెప్పి ఆయన బెదిరించడం వల్లే ఆమె చనిపోవడము జరిగిందని చెప్పేసి కూడా కథనాలు వస్తున్నాయి. అయితే దీన్ని ఇప్పటికీ ఇంకా పోలీసులు అవన్నీ బయట పెట్టలేము ఇప్పుడే ఆధారాలని చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో నిర్ధారణ ఇప్పటికే రాలేము. కాకపోతే పూర్ణచందర్ అయితే ఇలా మాట్లాడుతున్నాడు అన్న విషయాలు మాత్రం కథనాలు వస్తున్నాయి. స్వేచ్ఛ భర్తతో విడాకులు తీసుకోవడానికి కూడా పూర్ణచందర్ నాయక్ ప్రోద్బలమే కారణమని కూడా ఇంకొక వైపుగా కథనాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే విడాకులు తీసుకో, అతనితో నీకు ఇన్ని సమస్యలు ఉన్న క్రమంలో విడాకులు తీసుకో, నేను నిన్ను చూసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది అని చెప్పేసి మరో వెర్షన్ బయటికి వస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత సంతోష్ రావు బయటికి రావడం అనేది, పేరు బయటికి రావడం అనేది కొంత సంచలనంగా మారింది. పూర్ణచందర్ నాయక్ వెనక ఆయనే ఉన్నాడా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అవుతుందని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అంటే ఆదివారం సాయంత్రం పూర్ణచందర్ నాయక్ భార్య ఆమె ఒక వీడియో విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం పూర్ణచంద్రరావు నాయక్ భార్య ఆమె మీడియా ముందుకొచ్చింది. నా భర్త తప్పు లేదు అని ఆమె చెప్తూ, ఇప్పుడు స్వేచ్ఛ కూతురు ఆరోపిస్తున్నట్టుగా భర్త తప్పు లేదని, భర్త తనని స్వేచ్ఛ కూతుర్ని తన సొంత కూతుర్లా చూసుకున్నాడని, తన పిల్లలకు బట్టలు కొన్నప్పుడు ఆ అమ్మాయి కూడా బట్టలు కొన్నాడు, ఆ అమ్మాయిని తన పిల్లల్ని ఎలా చూసుకుంటాడో ఆ అమ్మాయిని కూడా అలాగే చూసుకున్నాడు, కాబట్టి నువ్వు ఇలా ఆరోపించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ బయటకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు వీళ్ళిద్దరి మధ్యలో పూర్ణచందర్ నాయక్ వల్లే తనకు స్వేచ్ఛ పరిచయం అని, ఆయన్ని తీసుకొచ్చి పరిచయం చేశాడని, కానీ అప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ తనకు తెలియదని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఈ పూర్తి కేసులో ఆమె బయట మనం విందాము. అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న.
నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేసాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య మా ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకొచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే నా అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఇక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలీదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య. మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా మా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. ముఖ్యంగా విక్టిమ్స్ అయిన వాళ్ళు పూర్ణచంద్ర నాయక్ భార్య, స్వేచ్ఛ కూతురు. స్వేచ్ఛ మరణించి ఆమె ఒక విక్టిమ్ అయితే ఈ కూతురు, ఇప్పుడు బతికున్న ఈ కూతురు తర్వాత జీవితాన్ని ఎలా, తండ్రి లేడు, తల్లి లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి అనాథైంది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు పూర్ణచంద్ర నాయక్ భార్య, భర్త మీద ఇన్ని ఆరోపణలు, భర్త ఇంకొక అమ్మాయితో ఉండడం ఏ భార్య కూడా సహించలేదు. అలాంటిది ఆ అమ్మాయి చాలా విక్టిమైజ్ అయ్యి ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి రావడం, ఆ అమ్మాయి మీద కూడా అనేక రకాల కథనాలు వేస్తున్నారు. నిజానికి అది కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాలని కొంచెం జెండర్ సెన్సిటివిటీతో చూడాలి అని చెప్పేసి పొలిటెంట్ మీడియా తరపున సమాజాన్ని కోరుతున్నాం. నమస్తే.